ఇప్పుడు BAI స్టూడెంట్స్ మన మధ్య ఉన్నారు, చక్కని ప్రదర్శిస్తారు. మరి బాల్యకాలం నుంచి యవ్వన కాలం నుంచి దేవుని పరిచర్య చేయాలని సమర్పించుకొని సుదూర ప్రాంతాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాల నుంచి వచ్చి మన సహవాసంలో ముఖ్య కేంద్రంలో దైవజనులు ఐజాక్ అయ్య గారి దగ్గర మరి వారి కుమారులు డానియల్ భూషణ్ గారు ఆధ్వర్యంలో బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ అనేది BEI బెతస్తా ఎవాంజలికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబడుతూ ఉన్నది. మరి ఇక్కడ సేవకులుగా వీరు బాల్యం నుంచి యవ్వన కాలంలో తరిఫిదయ్యి అనేక ప్రాంతాలకు తమ జీవితాలను సమర్పించుకొని అనేకులు ప్రభు తట్టు తిప్పడానికి సిద్ధగస్తులుగా వీరు సిద్ధపడుచు ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. మొదటగా మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ పురుషోత్తం అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అన్నయ్య. దాన్ని అరేంజ్మెంట్ చేశారు. ఈ న్యూ కాలనీ ప్రేమించి మరి అన్నయ్య మంచి ప్రోగ్రాన్ని ఈ ప్రజలందరికీ అనుభవించేలాగా అరేంజ్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరి ముఖాలు చూస్తుంటే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా క్రిస్మస్ అంతా నూజివీడులో ఉన్న క్రిస్మస్ మొత్తం ఇక్కడ న్యూ కాలనీలు కనబడుతుంది. అందరూ ఒకసారి జై బోలి మెసేజ్ చెప్తారా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట చెప్పారు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. క్రిస్మస్ అనగా కొత్త బట్టలు ధరించుటయా, పిండి వంటలు వండుటయా, విందు భోజనాలు భుజించుటయా అని ఒక ప్రశ్న. అయితే యేసయ్య ఏమంటున్నారంటే, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు క్రైస్ట్ జీసస్. యేసు ప్రభుకి ఎప్పుడైతే మన హృదయంలో చోటిస్తామో అదే నిజమైన క్రిస్మస్. 2 దినాల క్రితం దైవజనులు బండి శ్యామయ్య గారు చెప్పారు, యేసయ్య ఈ లోకంలో జన్మించడం వల్ల మనకు వచ్చే ఉపయోగం కానీ ఏ బెనిఫిట్ లేదు. యేసయ్య ఈ లోకంలో పుట్టడం ద్వారా మనకి ఏ మాత్రం ఉపయోగం లేదు. కానీ యేసయ్య మన హృదయంలో పుట్టినప్పుడు యేసయ్య పుట్టిన ఆ యొక్క పుట్టుకకు ఒక మంచి అర్థం, పరమార్థం ఉందని చెప్పారు. కాబట్టి అందరం కలిసి సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. ఆ మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. దివిరాజుగా ఇలలో దిగినాడని, రవిరాజుగా ఇలలో దిగిలాడని, దివిరాజుగా దిగినాడని, రవిరాజుగా ఇలలో దిగిలాడని. నవలోక గగనాలు తెరిచాయని, పరలోక భవనాలు నిలిచాయని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు నిలిచాయని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే
కారొకటొచ్చింది. పాడే పాటలు పశువులు చాల ఊయలలూసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే కారొకటొచ్చింది. పాడే పాటలు పశువులు చాల ఊయలలూసింది. ఆ జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధమై. ఆ జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధమై. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. చిన్నవాడా, అయ్యో చుక్కలు చూసావా? అడుగో చంద్రుడు ఎక్కడున్నాడు? లేనాయన రేపు వస్తాడేమో. రేపు వస్తాడు. సూర్యుని చూసావా? చలికి దాక్కున్నాడు. చుక్కలు చేసిన వాడు, చంద్రుని చేసిన వాడు, ఓహో. సూర్యుని చేసిన వాడు, ఆహా. చెట్టును చేసిన వాడు, ఆహా. పుట్టను చేసిన వాడు, ఆహా. నీరును చేసిన వాడు, ఆహా. నింగిని చేసిన వాడు, ఆహా. భూమిని చేసిన వాడు, ఆహా. నిన్ను చేసిన వాడు, ఆహా. నన్ను చేసిన వాడు, అందరినీ సృష్టించిన వాడు ఎవరయ్యా? యేసయ్యా. సుఖాలు చేసినాడా, చంద్రుణ్ణి చేసినోడా, సుఖాన్ని చేసినోడా, చంద్రుణ్ణి చేసినోడా. నీవేనయ్యా శ్రీ యేసు దేవదేవా, నీవేనయ్యా శ్రీ యేసు దేవదేవా. అలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల నేరేడలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల నేరేడలా నేరిడల్లో. సుఖాన్ని చేసినోడా, చంద్రుణ్ణి చేసినోడా, సుఖాన్ని చేసినోడా, చంద్రుణ్ణి చేసినోడా. కృష్ణంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా, కృష్ణంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా. అలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల నేరేడలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల నేరేడలా నేరిడల్లో. నమనోళ్ళకేమో స్వర్గం, నమనోళ్ళకేమో నరకం, నమినోళ్ళకేమో స్వర్గం, నమనోళ్ళకేమో నరకం. నమకున్నదేవా నమ్మినోళ్ళకంట స్వర్గం అంట, వాంబో. నమ్మనోళ్ళకంట నరకం అంట. ఓరి నాయనో. ఇంతకి ఎవరు నమ్మాలి ఆయన? ఎవరు నమ్మాలి? ఆయన సృష్టిని చేసిన వాడిని ఆయన నమ్మాలి. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు ఆయన? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు స్వర్గానికి చేరుకోలేరు ఆయన చెబుతున్నాడు. కాబట్టి నమ్మినోళ్ళకేమో స్వర్గం, నమ్మనోళ్ళకేమో నరకం, నమ్మినోళ్ళకేమో స్వర్గం, నమ్మనోళ్ళకేమో నరకం. నమ్ముకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా, నమ్ముకుందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా. అలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల నేరేడలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల నేరేడలా నేరిడల్లో. గుడ్డోళ్ళ కాళ్ళనిచ్చి, గుడ్డోళ్ళ కళ్ళునిచ్చి, గుడ్డోళ్ళ కాళ్ళనిచ్చి, గుడ్డోళ్ళ కళ్ళనిచ్చి. చచ్చినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవదేవా, చచ్చినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవదేవా. అలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల నేరేడలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల్లో, అలా నేరిడల నేరేడలా నేరిడల్లో. జై వలేస్ మెస్సికి. రాజుల రాజు. తెలుగు పాటలు చాలా విన్నాం, హిందీ పాటలు వింటాం మనం. ఒక్కసారి నేపాలీ పాట ఎలా ఉంటుందో చూద్దామా? నేపాలీ పాట ఒకసారి ఉందాం. నేపాల్ నుంచి సహోదరి, ఒక సహోదరి మాతో పాటు ఈ పిల్లలు కూడా డాన్స్ చేస్తారు ఇప్పుడు. ఓకే. అక్కడే కూర్చోండి. కాస్తో బదలా మామ. ఒకసారి మీరు అంటారా? అందరు నుంచోండి, అందరు డాన్స్ చేయాలి. కాస్తో బదలా మామ. సింపుల్ గా ఉంటది నానా. దీనికి డాన్స్ ఎలా వేయాలంటే ఇలా అంటది. ఓకేనా? రైట్. మేము వేస్తా ఉంటాం, మాతో పాటు మీరేంటి. బాగుంటుంది సౌండ్. టోటల్ మానిటర్ సౌండ్స్ స్టేజ్ మీద మానిటర్ సౌండ్. అందరు చప్పట్లు కొడతాం, అందరు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేద్దాం.
రాజుల రాజుకి, ప్రభుల ప్రభువుకి, జై త్వరలో రానున్న యేసుక్రీస్తుకి. జై యేసువా హై హై 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 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, ఓహో. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, ఓహో. 5,000 మందికి పంచిపెట్టాడు. యేసువా హై హై యేసువా హై హై యేసువా హై హై యేసువా హై హై. యేసయ్య ఎందుకు జన్మించారో తెలుసు నాయనా? ఎందుకు నాయనా? మన పాపాలంట ఆ తూర్పుకి ఆ పడమరకి ఆ ఎంత దూరం ఉందో ఆ. అంత దూరం నెట్టేయడానికి వచ్చానండి నాయన. ఆహా. యేసువా హై హై యేసువా హై హై యేసువా హై హై యేసువా హై హై. తూర్పుకి పడమరకు ఎంత దూరమో, ఓహో. తూర్పుకి పడమరకు ఎంత దూరమో, ఓహో. పాపముకు యేసునకు అంతే దూరము. అంతే దూరము. యేసువా హై హై. యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా. యేసే 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 జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. పెద్ద పెద్ద రాజులంతా నిద్దురాలు పోవంగా, పెద్ద పెద్ద రాజులంతా నిద్దురాలు పోవంగా, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించనయ్యా. అర్ధరాత్రి వేళ అరే యేసే యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా. యేసే 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 జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా. యేసే జన్మించేరా ఓ తమ్ముడా దేవుడవ తారించేరా. యేసే జన్మి వచ్చాడు. గొల్లల కొరకు వచ్చాడు. అబ్బబ్బబ్బబ్బా. ఆయన ఎంత గొప్పవాడు ఆయన. ఎంత గొప్పవాడయ్యా? ఆయన సక్కనయ్య మోము చూడ సిక్కులన్నీ తీరిపోవ. సక్కనయ్య మోము చూడ సిక్కులన్నీ తీరిపోవ. చక్కనయ్య మోము చూడ సిక్కులన్నీ తీరిపోవ. తప్పడు, తప్పడు, తప్పడు. చక్కనయ్య మోము చూడ సిక్కులన్నీ తీరిపో. ఎంతటి రోగాలైనా, ఎంతటి రోగాలైనా చిటికలు తీసేసినంట. ఎంతటి రోగాలైనా చిటికలు తీసేసినంట. ఎన్నెలో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా. యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా. ఆ స్వామిని నమ్ముకుంటే యేసయ్యను నమ్ముకుంటే ఆ స్వామిని నమ్ముకుంటే వెన్నెల్లో వెన్నెలా, కన్నుల్లో వెన్నెలా, వెన్నెల్లో వెన్నెలా, కన్నుల్లో వెన్నెలా. పరలోకం నుండి దొర నరలోకం వచ్చింది, పరలోకం నుండి దొర నరలోకం వచ్చింది, పరలోకం నుండి దొర నరలోకం వచ్చిండు, పరలోకం నుండి దొర నరలోకం వచ్చింది. మన చీకటి బ్రతుకుల్లో, మన చీకటి బ్రతుకుల్లో వెలుగునే తెచ్చిండు,
నమ్ముకుంటే వెన్నెల వెన్నెల ఆ స్వామిని కలుసుకుంటే వెన్నెల వెన్నెల వెన్నెల్లో వెన్నెల కన్నుల్లో వెన్నెల వెన్నెల్లో వెన్నెల కన్నుల్లో వెన్నెల ఈరోజు నీ ఇంట్లో వెన్నెలో వెన్నెల యేసయ్య పుట్టాడు. వెన్నెల వెన్నెల ఈరోజు నా ఇంట్లో వెన్నెల వెన్నెల యేసయ్య పుట్టాడు. వెన్నెల వెన్నెల కాలే నీలోన వెన్నెల వెన్నెల రక్షకుడు ఉదయించే వెన్నెల వెన్నెల నరక మందిరంలో వెన్నెల వెన్నెల నీతి సూర్యుడు ఉదయించే వెన్నెల వెన్నెల ఎన్నెలో వెన్నెల కన్నుల్లో వెన్నెల వెన్నెలో వెన్నెల కన్నుల్లో వెన్నెల యేసయ్య నమ్ముకుంటే వెన్నెల వెన్నెల ఆ స్వామిని కలుసుకుంటే వెన్నెల వెన్నెల యేసయ్యను నమ్ముకుంటే వెన్నెల వెన్నెల ఆ స్వామిని కలుసుకుంటే వెన్నెల వెన్నెల వెన్నెల్లో వెన్నెల కన్నుల్లో వెన్నెల వెన్నెల్లో వెన్నెల కన్నుల్లో వెన్నెల జై బోలో యేసుమసీహ్ యేసయ్య ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు. బెత్లెహేము గ్రామమందు నజరేతుపురమునందు కన్య మరియ గర్భమందు పుట్టిన ఆయన అయ్యా ఇశ్రాయేలు దేశములోన తందాన దేవనందన యెరూషలేము పట్టణమందు తందాన దేవనందన బెత్లెహేము గ్రామములోన తందాన దేవనందన వేద కన్య గర్భమునందు తందాన దేవనందన వారే ఇశ్రాయేలు దేశములోన తందాన దేవనందన యెరూషలేము పట్టణమందు తందాన దేవనందన బెత్లెహేము గ్రామములోన తందాన తానే తందన కన్య మరియ గర్భమందు తందాన దేవనందన బాలయేసుడు జన్మించినంత తందాన దేవనందన జ్ఞానులు వచ్చారంట. తందాన దేవనందన పల్లలు జ్ఞానులు వచ్చారంట. తందాన దేవనందన ఏ రోజుకేమో కోపమంట. తందాన దేవనందన అయినా పల్లలు జ్ఞానులు మంచి సంబరాలు చేసుకుంటుంటే నాయన ఏ రోజు కోపం వచ్చిందండి నాయన నేనుండగా వేరొకడు జన్మించుటయా ఎవరు యేసు ఈ హేరోదు మహారాజే ఎప్పటికీ రాజుగా ఉండాలి. పండిత శాస్త్రముల సమేతుడనై సకల విద్యావంతుల సకుండనై గాన వీణ వాయిద్య కళామయులకు ఆలవాలమై వాటి పంటలతో తన ధాన్యాలతో వచ్చిన వైడూర్య మరకత మాణిక్య భూమేదిక పుష్యరాగాలతో వర్తిల్లుతున్న ఈ హేరోదు మహారాజు గాక వేరొకడు జన్మించుటయా ఎంతటి అవివేకం ఎప్పటికీ ఈ హేరోదు మహారాజా ఈ పీఠాన్ని అధిష్ఠించాలి. ఎక్కడా ఆ యేసును చంపి ఆ వార్తను నా చెవిని వేయండి అని అగ్గి మీద గుక్కిల వలె బొగ్గు నా మనసులో జ్ఞానులు ఏం చేస్తున్నారు తెలుసా నాయన? జ్ఞానులు ఏం చేస్తున్నారు తెలుసా నాయన? ఏం చేస్తారు నాయనా? యేసు పుట్టాడంట, అబ్బా మోక్షం ఇస్తాడంట. యేసు పుట్టాడంట మోక్షం ఇస్తాడంట నిన్ను నన్ను రమ్మన్నాడంట నిన్ను నన్ను రమ్మన్నాడంట రారరే, పొదమరే రారరే పొదమరే రారరే పొదమరే రారరే పొదమరే పరమును వీడి దేవుడు వచ్చాడంట, ఓరు తీర్చి వరాలిచ్చువాడంట. పరమును వీడి దేవుడు వచ్చాడంట, ఓరు తీర్చి వరాలిచ్చువాడంట. ఆయన ఆ విధంగా వలలో జ్ఞానులు సంతోషించారు. అబ్బా ఒక్కసారి ఆహా మనందరం కూడా జై బోలో యేసుమసీహ్ అని చెప్పుకొని జై అయ్యా ఇశ్రాయేలు దేశములోన తందాన దేవనందన యెరూషలేము పట్టణమందు తందాన దేవనందన బెత్లెహేము గ్రామములోన తందాన దేవనందన కన్య మరియ గర్భమందు తందాన తారేనందన బాలయేసుడు జన్మించినట. తందాన దేవనందన పిల్లలు జ్ఞానులు వచ్చారట. తందాన దేవనందన ఏ రోజుకేమో కోపమంట. తందాన దేవనందన పిల్లలు జ్ఞానులు వచ్చారట. తందాన దేవనందన అందరూ కలిసి సంతోషించి ఆనందించారే. తందాన
ప్రదర్శించిన బిఈఐ టీమ్ కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ క్రిస్మస్ యొక్క సారాంశాన్ని మన ముందు ఉంచారు. చాలా సంతోషం.